గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. ఏంటంటే ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు, 13 నెలలు అవుతుంది, కనీసం ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికి రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, బాధ్యత లేదా? ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం ఉందా? 10 ఏళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని మొత్తాన్ని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ఈరోజు అంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రిని కలవాలన్నా, నేను పోవాలన్నా కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం ప్రజల వద్దకే పాలన, ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్తుంది, నేను కూడా ప్రజల్లోనే ఉంటా. సో ఇలాంటిది చూసి ఓర్వలేకపోతున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ముందు చెప్పిన హామీలు అన్నీ కూడా అమలు చేస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని హామీలు అమలు చేస్తున్నాం. ఆగస్టులో రుణమాఫీ చేస్తామన్నాం, రుణమాఫీ చేశాం. దాదాపు 2 లక్షల రుణమాఫీ ఒక్కొక్క రైతుకు చేశామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నిన్న ఏదైతే 4 పథకాలు ఉన్నాయో, నిన్న నారాయణపేట జిల్లా చంద్రవంచలో 4 పథకాలు అయితే ప్రారంభించారు. ఒకటి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇంకేదైతే రైతులు ఎదురు చూస్తున్నారో రైతు భరోసా కోసం, సో నిన్న మాట్లాడారు. నిన్న ఆదివారం కాబట్టి, బ్యాంకులు హాలిడే కాబట్టి, అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతు అకౌంట్లో కూడా 6,000 రూపాయలు రైతు భరోసా సొమ్ము జమ అవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా భూమి లేని రైతు కుటుంబాలు ఎవరైతే వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసాం. సో నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్లు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని హామీలు అమలు అవుతున్నాయా? మరి నిజంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుంది? ఇక నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మరొక కామెంట్ కూడా చేశారు. ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే ఇళ్లకు మేము కేంద్రం నుంచి అస్సలు నిధులు ఇవ్వమనే విధంగా నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన దానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించడం జరిగింది, కౌంటర్ కూడా ఇచ్చారు. ఆ రకంగా మాట్లాడవద్దు, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళట్లేదా, బాధ్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిన, ఈ రకమైన కామెంట్స్ చేయడం సరైనది కాదు అనే విధంగా కూడా కామెంట్ చేశారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు, ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు ఉన్నారు. మరి కాసేపట్లో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా శుభప్రద్ పటేల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శుభప్రద్ పటేల్ గారు, ఆడియో వినపడుతుందా? రైట్, ఒకసారి సుభాష్ గారి దగ్గరికి వెళ్దాం. సుభాష్ గారు, నిన్న చూసాం కదా, అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందారంటారా? ఎందుకంటే ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు, 13 నెలల నుంచి ఆయన బయటికి అసెంబ్లీకి రావట్లేదు, ఆయనకు అసలు బాధ్యత లేదా అనే విధంగా నిన్న మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. ఇందులో వాస్తవం ఉందంటారా ఆయన మాట్లాడిన దాంట్లో? గుడ్ మార్నింగ్ అండి. మన 60 ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు, తర్వాత రాజేష్ గారికి అందరికీ నమస్కారం. నిన్న గణతంత్ర దివస్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి సరే మేము సమర్థిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా అనే అంశం పక్కన పెడితే, రాష్ట్రంలో ఎన్నికలు జరిపోయి 13 నెలలు అవుతుంది. మరి ఒక విపక్ష నేత అంటే చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అండి. అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక నేతగా మరి మనకు రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో వారిని ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి ఆయన ఒక హూందాగా, ఒక బాధ్యత గల మరి నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసినాం 10 సంవత్సరాలు రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అగోపతి అంటే ఎట్లా పాలించినాడు, ఫామ్ హౌస్ నుంచి కానీ లేకుంటే ప్రగతి భవన్ నుంచి కానీ పాలించడం తప్పితే
ఎవరికి కూడా అందుబాటులో రాని సందర్భంగా చూస్తున్నాం. అవును. ప్రతిపక్షాలకు కానీ లేకుంటే వారి ఏంటంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా అందుబాటులో లేని సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాం అన్నట్టు. ఒక అయితే 10 నెలలు అవుతుంది నేను ముఖ్యమంత్రిని చూసి కలిసి, కనీసం నేను ఎమ్మెల్యేగా ఉన్న నాకు అర్హత కూడా లేకుండా మరి ఏంటంటే చేసినాడని చెప్పి వాపోయిన సందర్భాలు చూసినాం. అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిపక్ష నేత అంటే ఒక బాధ్యతలుగా అది ఏంటంటే మనం అంటే నిర్వహించాల్సిన అవసరం. ముఖ్యంగా అసెంబ్లీలో ఒక మంచి అవకాశం ఉంటుంది. ఓకే, మనం చూస్తున్నాం, మనం పార్లమెంట్ లో కానివ్వండి, పార్లమెంట్ లో మనం అంటే ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా ప్రతిపక్ష హోదా అంటే కాదండి. సుభాష్ గారు ఒక విషయం చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఈ రోజు పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుంది. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేద్దామంటే కూడా అడ్డుకుంటుంది అని అంటున్నారు. ఏమంటారు దీంట్లో? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ ఏంటంటే ప్రతినిధి వాళ్ళు ఏంటంటే మాట్లాడతారు, కానీ మేము అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, మీరు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో, అటు హిమాచల్ ప్రదేశ్లో మీరు ఏదైతే పథకాలు ఇచ్చి మీరు అధికారంలో వచ్చినారో ఆ పథకాలు ఇవాళ అమలు అవుతలేవని చెప్పి చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చేసి మేము అన్ని చేస్తున్నాం అనేది కాదు. ముఖ్యంగా మనం ఏంటంటే రైతుల రుణమాఫీ గురించి ఒక నిమిషం మాట్లాడితే, అర్హులైన రైతులు ఇవాళ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రైతులు వాళ్ళకి ఏంటంటే ఈ ఎన్నికల సమయంలో చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మీరు బ్యాంకులకు వెళ్ళండి, రైతులు ఏంటంటే రుణం తీసుకోండి, దాని మీద వడ్డీ కట్టకండి. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేశారు కదా, 22 లక్షల మంది రైతులకు వేశారు కదా, దాదాపు 21,000 వేసినారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు చాలా క్లియర్ గా ఏం చెప్తారంటే అందరూ తీసుకోండి అన్నారు. ఆ తర్వాత ఏం చేసినారు, ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పి మీరంటే వీరికే ఇస్తాము, వేరే వాళ్ళకి ఇవ్వము అని చెప్పి అది క్రమేణా తగ్గుకుంటూ కేవలం ఎంతమంది కంటే ఏంటంటే ఒక 16 లక్షల మందికి ఇచ్చినారు. బట్ రైతులు రుణం తీసుకున్నది ఆల్మోస్ట్ 70 లక్షల మంది. సో ఇటువంటి ప్రాసెస్ లో అంటే ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సరిపోతలేదు అన్నాడు. నిజంగా కనుక రైతులు ఆయన ఇచ్చిన వాగ్దానం కనుక మీ దగ్గర కూడా ఆర్చీవ్స్ ఉంటాయి కదా, ఒకసారి చూడండి, ఏంటంటే ప్లే చేయండి లోపల. అలా చూస్తే ఏంటంటే రైతులు ఎవరైనా పర్లేదు, సన్నకారు రైతులు కానీ, సన్నవాడ్లు కానీ, లేదంటే దొడ్డు వాడ్లు కానీ అందరూ కూడా తీసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇవాళ 15 తారీఖు నాడు, ఆగస్టు 15 తారీఖు మన నిన్న ఏంటంటే 26 తారీఖు రిపబ్లిక్ డే సందర్భంలో 4 గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తున్నారో అది కూడా ఇట్లే ఉంటుంది అన్నట్టు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో కొంతమందికే ఇస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శుభప్రద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏ రకంగా విరుచుకుపడ్డారో మరొకసారి కేసీఆర్ పైన. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలకు సంబంధించి గ్రామ సభలను పెడితే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఎందుకంటే గత సంవత్సరం కాలంగా ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు ప్రజలకు. ఇక్కడ కూడా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పెన్షన్లే అదే పెన్షన్లు కొనసాగుతున్నాయి. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎకరాకు 15,000 అని చెప్పి అది ఒక్కసారి కూడా అయ్యలేరు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు అన్నారు, అది కూడా ఒక ఇల్లు ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఒక ఇల్లు కట్టలేరు. ఇట్లా అనేక ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామన్నారు, 200 ఇస్తున్నారు కదండి, ఇస్తున్నారు కదా, శుభప్రద్ పెట్టాలి కదా. ఇప్పుడు చూడు, ఇవన్నీ పథకాలు కనబడుతున్నాయి. గ్యాస్ ఇస్తూ ఉన్నారు, అదే విధంగా విద్యుత్ సంబంధించి అదే కదా, ఫ్రీ ఇస్తున్నారు, బస్సు ఫ్రీ ఇస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా. రాజేష్ గారు, మనం ఈడ పేపర్లో అనౌన్స్ చేయంగానే లేకపోతే చెప్పంగానే కాదు, గ్రౌండ్ కావాలి, కింద ప్రజలకు సాచురేషన్ లెవెల్లో మోడ్లో అందుతున్నాయా లేదా అనేదే కదా. ఈరోజు గ్రామ సభల్లో ఎందుకు గడబడలైనాయి, ఎందుకు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసిండ్రు? నిన్న ముఖ్యమంత్రి గారు అదే అన్నారు కదా, మీరు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టి ఈ రోజు ఒక విషయం అండి, ప్రభుత్వం అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళే ఉంటారు. ప్రజలందరూ కూడా అధికార పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు వాళ్లకు కడుపు మండితే తప్ప ఎవరో ప్రతిపక్షాలు చెప్తే తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కడుపు మండి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా అమలైతలేవనే కదా ఈరోజు గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు చర్చించింది. ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంది, వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే 41,000 కోట్లు అయితే అని చెప్పిర్రు. తర్వాత మేనిఫెస్టోలో 31,000 కోట్లు పెట్టిర్రు. ఈరోజు ఇచ్చినాం మేము 22,000 కోట్లు ఇచ్చినాము అని చెప్పి చెప్తున్నటువంటి వీళ్ళు మొత్తం కూడా అది బ్యాంకర్లకు పోయి రైతు ఖాతాలో జమ అయ్యి రైతుకు రుణమాఫీ అయితేనే సంపూర్ణం.
కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. మీరు ఎక్కడన్నా ఏ విలేజ్ కన్నా రండి, మా నాయకులు మొత్తం కూడా మేము మొన్న షాబాద్ లో ధర్నా పెట్టినప్పుడు కూడా స్పష్టంగా చెప్పినాం ఏంటంటే, మీరు ఏ ఊరికన్నా పోండి, రేవంత్ రెడ్డి గారు మీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికన్నా కాదు. శుభప్రద్ పటేల్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు అంటారు గత 10 ఏళ్లలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారు కేసీఆర్ అంటున్నారు. వాస్తవేనా అందులో? మీరు దానికి స్పష్టంగా మేము చెప్తున్నాం కదా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో గ్రామీణ స్థాయిలో 60,000 రూపాయలు ఉండే ఆర్థిక పరిమితి, అదేవిధంగా పట్టణాల్లో 75,000 ఉండే. దాన్ని పరిమితిని పెంచి 1,50,000 గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో 2 లక్షల వరకు చేసి మొత్తం కూడా 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినాం. మొత్తం అంకెలతో చెప్తున్నాం. ఇది స్పష్టంగా అన్ని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త లబ్ధిదారులని మొత్తం దాదాపు 20 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ ఈ రోజు రేషన్ కార్డులు ఇయ్యలేరు అంటారు. వీళ్ళు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పటి వరకు? ఒక్క రేషన్ కార్డులు ఇవ్వాలి ఇప్పటి వరకు. ఇప్పుడు మొన్న ఈ రోజు మొత్తం కూడా ఏది పెట్టినా గానీ సాచురేషన్ మోడ్ లో పెట్టాలి. ప్రజలకు మీరు ఇస్తున్నాం అన్నది ఏంది? మీరు ఎందుకు ప్రతిదానికి ప్రభుత్వం కాదు శుభప్రద్ పటేల్, ప్రతిదానికి ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా ఎందుకు మీరు విమర్శించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? మొన్న తాండూరు విషయంలో, కొడంగల్ విషయంలోనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడానికి పోతే అక్కడ కూడా రెచ్చగొట్టింది మీరే కదా. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు, ప్రతిదాని ప్రజలను అమాయకులను చూసి రెచ్చగొట్టి ఈ రకంగా డెఫినెట్గా ఈ రోజు రాజేష్ గారు ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయేటట్లు అధికారుల మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కదా, కడుపు మంట మండుతుంది బీఆర్ఎస్ పార్టీకి. రాజేష్ ఈ రోజు అది ఎవరికి కడుపు మండుతుందో, ఎవరికి జెండు మామూలు కావాలనో, ఏమైతున్నదో అందరు కూడా ప్రజలు గమనిస్తారు. మేం కాదు చెప్పాల్సింది. ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి రాకపోవడం నిజంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా. 13 నెలలు అవుతుంది కనీసం. మీరు అంటున్నట్టు ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మీరు అంటున్నారు. కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటి చెప్తా. మొత్తం గంట సేపు నాతోనే చేయండి, నేను చెప్తాను. మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మొత్తం కూడా చెప్పడానికి క్లారిటీతోనే ఉన్నాను మేము. అయితే విషయం ఏంటంటే, ఈరోజు ప్రతిపక్ష పాత్ర ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఏం చెప్పారు? 6 గ్యారెంటీలకు సంబంధించి గ్యారెంటీ కార్డులు పంపించారు. దాని మీద రేవంత్ రెడ్డి సంతకం పెట్టలే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి గ్యారెంటీ కార్డులు వంచారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఎన్నికల ఎగ్జామ్లు అయిన తర్వాత మొత్తం ఎగ్జామ్లు అయిపోయి కేవలం రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్తున్నారు. అదే విధంగా ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు ఏమైనాయండి? 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నాడు. ఇచ్చిర్రా? అవునండి, టైం ఉంది కదా. ఇవ్వకుండా 2,500 వీళ్ళు ఇస్తున్నారు కదా. ఎవరు 10 ఏళ్ళలో మీరు ఇవ్వలేకపోయారు, 1 ఇయర్ లో వీళ్ళు ఇస్తున్నారు కదా, ఇవన్నీ చూపిస్తున్నారు కదా. ఇక్కడ ఇచ్చిర్రు రాజేష్ గారు. రైతు భరోసా ఇచ్చిరా ఇప్పటి వరకు? ఈ రోజు పడతా అన్నారు 12 గంటల తర్వాత ఎవరికైనా పడ్డదా? మీరు తీసుకోండి. లెక్కిస్తామన్నారు. మొన్న వర్షాకాలంలో పంట రైతు భరోసా ఇయ్యరా? వర్షాకాలంది వర్షాకాలం తీయరా రైతు భరోసా? ఈ రోజు రైతు రుణమాఫీ సంపూర్ణం జరగలేదు అంటున్నాం మేము. ఏ ఊరికైనా పోండి, బహిరంగ విచారణ చేద్దాం. బహిరంగంగా మీ ఛానల్ వేదికగా పెట్టండి. తప్పకుండా ఎవరు వస్తారో రమ్మనండి. ప్రతి ఊరికి పోదాం. ప్రతి ఊర్లో సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే మేము రాజీనామా చేస్తామని చెప్పినాం కదా. అయినప్పటికీ మీరు చేసే ఒక్క పథకం కూడా సంపూర్ణం లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, శుభప్రద్ పటేల్ గారు మీరేమంటున్నారు? ప్రతిపక్షంగా మేము విమర్శలు చేస్తామని. శుభప్రద్ పటేల్ గారు దయచేసి ఒక విషయం, మీరు ప్రతిపక్షంగా మేము విమర్శలు చేస్తాం, ప్రజల తరపున ఉంటాం అదే అంటున్నారు కదా. అదే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడొచ్చు కదా అనేది కదా. ఈ రోజు పదే ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. నిజంగా ఆయనకు ప్రజలపైన ఉంటే ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకండి ఆయన స్థాయికి, వాస్తవానికి ఆయన మాట్లాడే విధానానికి ప్రజలు చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి, ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతి మార్చుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాండి? లాగుల తొండలు ఇడుస్తాం, తొక్కి పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడే మాటలేనా అండి? ముఖ్యమంత్రి మీరు కూడా మాట్లాడుతున్నారు కదండి. మాటలకు వస్తే మీరు కూడా ఎన్ని మాటలు మాట్లాడారో చూడలేదా మనం? మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, ఏ రకంగా మాట్లాడుతున్నారు ఇంత రేవంత్ రెడ్డి గారు లాంటి భాష దిగజారి ఎవరు కూడా మాట్లాడలేరు. మీరు అంటారు కదా, ముఖ్యమంత్రి అన్నప్పుడు హుందాగా సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు నువ్వు చెప్పిన చెయ్యి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి. 420 హామీలు ఇచ్చావు. ఒక నిమిషం
ఇప్పుడు భాష అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ మీరు ఏంటంటే విమర్శిస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడినారో గుర్తుందండి మీకు? ఏం మాట్లాడింది కేసీఆర్ గారు చెప్పండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడిండు? ఒక ముఖ్యమంత్రి ఉండి కనీసం అంటే మినిమం మేనర్స్ అనే దాని మీద అంటే ఈవెన్ ప్రెస్ మీట్ లో కూడా ప్రెస్ వాళ్ళని కూడా అవమానం చేసిన ఘనత కూడా కేసీఆర్ దక్కుతుంది అన్నాడు. సరే అందుకోసం సుభాష్ గారు మీరు ఇది ఏమైందంటే మీరు మాట్లాడేది ఎట్లుందంటే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో కలిసి ఉన్నాయన్న దానికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డులకు సంబంధించి మాట్లాడిండు. ఈ రోజు వివక్ష జరుగుతుందని మేము 10 సంవత్సరాలు ఏం చెప్పినామో ఒక విషయం రాజేష్ గారు కాదండి, నేను ఒక విషయం అడుగుతాను. ఒక విషయం సుభాష్ పటేల్ గారు, సుభాష్ గారు అన్నట్టు నేను ఒక మాట ఎవరు కాదన్న ఒకటి సుభాష్ పటేల్ గారు, మేము కూడా చాలా సందర్భాల్లో మోడీ గారితో మంచిగా ఉండాలి, కేంద్రంతో మనకు పేచి వద్దు, కేంద్రంతో మనం మళ్ళీ వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్లీజ్, మళ్ళీ వస్తా ప్లీజ్ ఒక్క నిమిషం. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు రాజేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గురు అర్థమైందా? ఇద్దరు ఏంటంటే గురు శిష్యులు. ఒక్క నిమిషం ప్లీజ్ సుభాష్ గారు ప్లీజ్. వాళ్ళ బంధాన్ని వాళ్ళ ముందుకు తీసుకుపోతున్నారు. సుభాష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుభాష్ పటేల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. డైరెక్ట్ గా అపాయింట్మెంట్ జరుగుతున్నాయి. మీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలుస్తుండు. సుజాత గారు నా ఆడియో వినపడుతుందండి. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు, ఇప్పుడు ఒక విషయం, నిన్న మీరు పథకాలు ప్రారంభించారు, 4 పథకాలు బాగుంది. కానీ మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే మీరు ఎంచుకొని అక్కడే అమలు చేస్తున్నారు అనే దానిపైన నిన్న కేటీఆర్ అన్నారు. మీరు గెలిచినప్పుడే ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రచారం ప్రతి గ్రామానికి ఇవ్వాలి, లేదు అంటే మాత్రం ఉద్యమం తప్పదు అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉందా? ఓన్లీ మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకుంటున్నారా ఈ పథకాల అమలుకు సంబంధించి? గుడ్ మార్నింగ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే మీకు, నా తోటి పార్టిసిపెంట్స్ కి. సుభప్రద పటేల్ కి గుర్తుంచుకోవాలి, నిన్న ఆయన తాండూరులో ఉండే గనక తెలిసేదేమో. నిన్న 4 మండలాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గానికి ఒక్క గ్రామమో ఒక్క మండలమో ఒక్క ఊరో కాదు. నిన్న నాకు అఫీషియల్ ఇన్విటేషన్ 4 మండలాల్లో 4 గ్రామాల్లో. నిన్న తొలి ఒక్క నిమిషం, నువ్వు కూడా నేను తాండ్రే, నేను కూడా తాండ్రే, తెలుసుకో నిన్న ఎక్కడెక్కడ గ్రామ సభలైనయో, నిన్న ఎక్కడెక్కడ పథకాలు అమలు చేస్తూ నిన్న సంబరాలు చేసుకున్నారు. అసలు తెలియకుండా సగం తెలిసి పాత పురాణాలు చింతకాయ పచ్చడి చెప్తానంటే ఇక్కడ ఎవరు వినడానికి రెడీగా లేరు. ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుంటే కళ్ళమంట. మీరు జెండు బామ్ అనండి, లేకపోతే ఇంకోటి ఏమన్నా అనండి, కడుపులో మంటలేసి ఈనో దాగి కామ్గా పడుకోండి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు అడుగుతున్నారు, ప్రతిదీ అడుగుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాడు, బయట 13 నెలల నుంచి ప్రతిపక్ష నాయక అధ్యక్షుడుగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు ఉన్నాయా లేదా? ఫామ్ హౌస్ కి ఎందుకు పరిమితమైన? హైదరాబాద్ వరదొచ్చి మునిగిపోయి, తెలంగాణ వరదొచ్చి మొన్న సుజాత గారు ఒకటి నేను అడుగుతా, మనకు ఇప్పుడు చూపించారు మా విజువల్స్ లో బాగా, అక్కడ యూనో ప్యాకెట్స్ పెట్టి కేటీఆర్ ఫోటో పెట్టి ఇట్లా కేటీఆర్ ఇలా కడుపు పట్టు, ఎందుకు ఆ ఫోటోలు వేయాల్సి వచ్చింది? మొత్తం సిటీలో చాలా వరకు వేశారు. మరి ఏంటండి మీరు ఇందాక వాళ్ళకు ఒక ప్రశ్న వేశారు. నేను కూడా అడుగుతున్నా, ఒక పార్టీ నాయకురాలుగా, సామాన్య పౌరురాలుగా నేను ఒక మాట అడుగుతున్నా. ప్రభుత్వం చేస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే ఎందుకు మీకు కడుపు మంట? ఈ రోజు సామాన్య ప్రజలు ఆ లబ్ధి పొందడానికి అర్హత లేదా? మీరు ఎట్లాగో అన్యాయం చేశారు. మీరు ఎట్లాగో మీ హయాంలో ఎవరిని సామాన్య ప్రజల్ని బతకనీయలేదు. ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబము, బీఆర్ఎస్ కుటుంబం తప్పించి ఎవడు బతకడానికి వీల్లేదు అన్నట్లు శిలాశాసనం రాసి సామాన్య ప్రజలందరూ కూడా పాతాళంలోకి దొక్కేసారు. ఎవరికి ఒక్క పథకాలు అమలు చేయలేదు, ఎవరికి కూడా సగానికి సగం ఎగ్గొట్టేసారు. వీళ్ళు పథకాల గురించి మాట్లాడి 420 హామీలు, 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు. సిగ్గుపడండి. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హామీలు 10 ఏళ్ళు సమయం ఇచ్చిన తెలంగాణ ప్రజలు 2 టర్ములు మీకు అవకాశం ఇచ్చినటువంటి ఒక్క హామీని నెరవేర్చలేదు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏడిపోయినాయండి. అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, బిడ్డ అల్లుడు వస్తే ఏడ పండుకోవాలి, కోడి మేకని ఎడగట్టేసుకోవాలి, వచ్చిన చుట్టం ఏడ పండుకోవాలి, కాళ్ళు జాపడానికి రాదు. అగ్గిపెట్టే ఇల్లు అన్నోళ్ళు మీరు ఎన్ని లక్షల ఇల్లు 10 ఏళ్లలో ఎన్ని లక్షల ఇల్లు ఇవ్వడానికి మీకు ఆస్కారం ఉంటుండే, ఎందుకు ఇవ్వలేదు? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? 3 ఎకరాల భూమి అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ప్రతిసారి నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడల్లా లీకులు, పోస్ట్ పోన్లు ఎందుకైనాయి? ఎందుకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్? సుజాత గారు ఒక విషయం చెప్పండి. సుజాత గారు ఆగు తమ్ముడు,
ఆగు శుభప్రద గారు, నేను రాజేష్ మాట్లాడుతున్నాను. సుజాత గారు ప్లీజ్. నేనండి సుజాత గారు. ఎవరు మాట్లాడా కానీ శివప్రద మాట్లాడినట్టే ఉంది. సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఖచ్చితంగా ప్రతి అకౌంట్లో 60,000 పడుతుంటే టింగ్ టింగ్ అని అన్నారు. మళ్ళీ అందులో 30వ తేదీ అని మరొక కామెంట్ చేసినట్టు, అంటే ఈ రోజు నిన్న నైట్ అర్ధరాత్రి 12 తర్వాత నుంచి ఏంటంటే పడతాయి, ఈ రోజు పడతాయి అందరు అకౌంట్లో అమౌంట్, మళ్ళీ ఏమన్నా డేట్ చేంజ్ అవుతుందా? పడతాయి. ఒకసారి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అని అంటే డెఫినెట్ గా దానికి ఒక విలువ ఉంటది, దానికి ఒక వాల్యూతో కూడుకున్నటువంటి మాటలు ఉంటాయి. వీళ్ళలాగా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎప్పటికప్పుడు ఎన్నికల సమయం వస్తే టంగ్ టంగ్ అని మీ అకౌంట్లలో పడితే రేపు ఖాతాలు చూసుకోండి, మీరు మీ అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి అని ఎన్నికల కోడ్ మీద మాట్లాడినటువంటి కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల కోడ్ లేదు. అంటే అందరి అకౌంట్ లో పడతాయండి. మనం రుణమాఫీ విషయంలో చూసాం, రుణమాఫీ మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, చాలా వరకు ఇంకా కొన్ని కాలేదు, ఇప్పటికీ అవుతుంది, టెక్నికల్ ఇష్యూ అన్నారు. సో ఇది ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ప్రతి అకౌంట్కి పడతాయా? ఇది కూడా సేమ్ ఆ రుణమాఫీ విషయంలో ఏదైతే ఇబ్బంది అయిందో అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అది వేరే కదండి. 2 లక్షల రూపాయలు ఇయ్యాలి అంటే మనం చూసినాం కదండి. 2 లక్షల రుణాలు కాదు, రైతు బంధు విషయంలోనే మనం చూసినాం. వీళ్ళది కొండలకు, గుట్టలకు, కోనలకు, హైవేలకు, వెంచర్లకు, ప్లాట్లకు, నీళ్లలో ఉన్నటువంటి భూమికి ఎవరి పేరు మీద వార్చేసి వాళ్ళకు కూడా లక్షలాది రూపాయలు రైతు బంధు వేసినటువంటి దాఖలాలు. మరి కాదండి, ఒక విషయం సుజాత గారు, మీరు అసలు గ్రామాలకు కూడా వెళ్ళారు. సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, సుజాత గారు ఒక పాయింట్ ఇక్కడ, మీరు గ్రామాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి అంట కదా, ఎందుకంటే ప్రజలంతా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. శుభప్రద అంటున్నారు, అసలు గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని లేదండి, రెచ్చగొట్టే రాజకీయం తప్ప. మొన్న కొడంగల్లో జరిగినటువంటి ఇష్యూ, కలెక్టర్ ఇష్యూ మనం గుర్తు చేసుకుందాం. అందులో ఏ కార్యకర్త వచ్చి ఆ ఇష్యూని ఆ విధంగా చేసిండో, కలెక్టర్ ని చంపే ప్రయత్నం చేసిండ్రో, ఎన్ని రకాలుగా అధికారిని కరెక్ట్ గానే దయచేసి కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పిండు, నా మీద దాడి జరిగిందని కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు కలెక్టర్ గారు నా మీద దాడి జరిగిందని చెప్పిండు, ఆయన కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నేను దాన్ని నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ న్యాయవాదిగా, ఆ నగచర్లలో గిరిజనులు దళితుల పక్షాన వాదించిన న్యాయవాదిగా చెప్తున్నా. మాట్లాడేటప్పుడు కాదు, మీరు అవతల డిస్టర్బ్ చేసుకోకుండా ఉండడం చూడడం మీ బాధ్యత. వాళ్ళన్ని విమర్శలు చేస్తే నేను కామ్ గా విన్నా. ఇప్పుడు నా టర్మ్ నేను మాట్లాడాలి. ఆయన ఒక అధికారి వచ్చి నా మీద దాడి జరిగింది అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా? మీకు సెన్స్ ఉందా? ఒకసారి మొత్తం కంప్లైంట్ ఎక్కడైనా ఇస్తారా? ఎందుకు ఇయ్యరు? కలెక్టర్ మీద వెళ్తే దాడి కలెక్టర్ గారే ఇస్తుండే కంప్లైంట్. కలెక్టర్ గారికి ఇయ్యలేదు, డిఎస్పీ గారు పెట్టిరు. ఎఫ్ఐఆర్ లో డిఎస్పీ గారు నమోదు చేస్తారు. నన్ను మాట్లాడినిస్తారా? నా తరపు కూడా నువ్వే మాట్లాడితే నేనే మాట్లాడాలి. మాట్లాడాలి కానీ చేస్తున్నారు. ఏం లేదు, తప్పేం చెప్పండి, నేను కరెక్టే చెప్తా. ప్రజల్ని పక్కదోవ పట్టియడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఒక్కొక్క పథకాన్ని నెరవేరుస్తుంటే దాని అల్లర్లతోని, గొడవలతోని, రెచ్చగొట్టే విధంగా మీరు వ్యవహారం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదేమి బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది రామ్మోహన్ రావు గారు వచ్చారు. సుజాత గారు రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుజాత గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఏంటి ఈరోజు కాంగ్రెస్ ఏదైతే నేను 13 నెలల్లో చూసా చెప్పిన హామీ, ఒక్క నిమిషం సుజాత గారు మాట్లాడినటువంటి మాటల కాన్సెప్ట్ చెప్పినాక క్లోజ్ చేస్తాను నేను. సుజాత గారు మళ్ళీ మనం ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, చెప్పిన విధంగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ పథకాలు అమలు చేస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందా? చూడలేకనే ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా? రాజేష్ గారు, మీకు అట్లాగే సోదరి కాలు సుజాత గారికి, మన తమ్ముడు శుభప్రతాప్ పాటిల్ గారికి, అట్లాగే మిత్రుడు సుభాష్ గారికి 16 ప్రేక్షకులు నమస్కారం. సరిగ్గా 6 గంటల నుంచి చూస్తున్నాను నేను. ప్రజలు కూడా ఇది చూస్తున్నారు, అందరినీ వింటున్నారు. ఎవరు ఏంటిది అంత ప్రజలు నల్లేదో తెలియదు తెలుసు. హంస నీళ్ళను పార్లమెంట్ తీసినా విడదీస్తారు. రేపటి పంచాయతీ ఎన్నికలు ఎవరికి కారు కాల్సి వాళ్ళు పెట్టాలి వాళ్ళకి పెడతారు స్పష్టంగా. ఎందుకంటే ఇవన్నీ వింటుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కువసార్లు తెలుస్తుంటారంటే మనం బలహీనమైనట్టే లెక్క. నిన్న అసలు సంగతి నిన్న సభ ఏంటిది, మేము 4 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, ఈ అమలు చేసే కార్యక్రమంలో సంతోషంగా జరుపుకుందామని. అప్పుడు కేసీఆర్ గారు ప్రస్తావన ఎందుకు అంటున్నాను నేను. శత్రువులు ఎక్కువసార్లు తెలిసిన కేసీఆర్ గారు అదే పని చేసిండ్రు, గతంలో అదే పని. అందుకే ఇప్పుడు రాజుగారు చిన్న భార్య మంచిది, పెద్ద భార్య మంచిది అనే సమస్య వస్తుంది. అందుకని వాళ్ళు ముగ్గురు మాట్లాడదా కోపిక పట్టి నేను. గతంలో కేసీఆర్ గారు బండేవుడు, గుండేవుడు,
అని మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి అసలు పేరు తలవకపోవడం అంటే అదో వ్యూహం అనుకోండి. ముక్కుటానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిట్టినప్పుడు చూసినాం కదా మనం. శత్రువు దర్శనం మనకు రేపు మొత్తం మోసం అవుతారు, రేపు పొద్దున మనకు ఎదురు తిరుగుతారు అనే బాధతో చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నాడు. కేసీఆర్ గారి తప్పులంటే రేవంత్ రెడ్డి చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన వండుకున్నాడు, 13 ఏళ్ళు అయింది. ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రతిపక్షం కేటీఆర్, మన హరీష్ రావు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షం లేకుండా అయితే లేదు కదా. అట్లా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు అనేది ఒకడు ఉంటారు కదా. మొత్తం మాట్లాడి రాజు కదా, మొత్తం మాట్లాడి. ఇప్పుడు ఏమైతే ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆయన చేసిన తప్పని 12 సార్లు చెప్పండి. ప్రతిపక్ష నాయకుడికి అసలు రావాలి, కానీ గెలిగించి సింహం ముందు సెల్ఫీ దిగుతా అని ఇప్పుడు పనులను ఎందుకు లేపుతున్నావు నువ్వు అంటున్నాను. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు ముఖ్యమంత్రి గారు అదే అన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒకటి ప్రతిపక్ష హోదా ఎందుకు అంటున్నారు కేసీఆర్? ఇప్పుడు అదే క్వశ్చన్ చేశారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష హోదా నేను ఏమంటున్నాను, ప్రతిపక్షం పని చేయకపోతుందా అంటే వీళ్ళు సరిపోతులేరన్నాడు. దానికి వీళ్ళు సరిపోక ఆయన కూడా రావాలి. ఆయన వస్తే మళ్ళీ నేను ఏమంటున్నాను, కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కూడా నేను ఆయన మా పార్టీ కాదు, ఆయన కులం అంతకంటే కాదు. నేను ఏమంటున్నాను కాదండి, మరి అలాంటప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు అలాంటప్పుడు ఒకటి రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్లు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు అన్నట్లు మీరు కేసీఆర్ లేదు కదా, హరీష్ రావు, కేటీఆర్ అందరూ పనిచేస్తున్నారు కదా అని మీరు అన్నారు. సో వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి పాయింట్ ఒక పాయింట్ ప్రశ్న నేను చెప్తున్నాం నా ఫ్లో పోనీయాలి. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ ఇంట్లో ఉన్న వార్తనే బయటకు వచ్చిన వార్తనే అవుతుంది. ఎందుకు చెప్తున్నారు? ఆయన చుట్టూ ఎందుకు రాజకీయం తిరుగుతుంది? ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మొత్తం రాజకీయం 14 ఏళ్ల నుంచి 13 ఏళ్ల నుంచి కేసీఆర్ చుట్టే తిరుగుతుందా? ప్రజలు లేరా? ప్రజల సమస్యలు లేవా? మీరు ఆయన మీద ఎందుకు పడుతున్నారు? నిన్న 4 పథకాలు ప్రారంభించే క్రమంలో ఈ 4 పథకాలు అమలు చేయలేక నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ 4 పథకాలలో చాలా లోపాలు ఉన్నాయి. నిన్న చాలా లోపాలతో మొదలైంది అది. ఏంటంటే ఇప్పుడు పందిరేసిండు, పెళ్లి కాలే, ఇంకా ఇల్లు అలికిండ్రు, పండుగ కాలే. ఇంకా నేను స్పష్టంగా చెప్తున్నాను, ప్రజల వాణి వినిపిస్తున్నాను. స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే కేసీఆర్ నామ చెప్పి ఎందుకు చేస్తున్నారు మీరు అంటున్నాను. 14 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు? ఇంకా అవసరం లేదు. ఆయన చేసే తప్పు చేసిండు. గుంటెవడు అంటే బండే మీటెడ్ అయ్యిండు. నేను ఈ మాట తప్పు మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే ఇవాళ ప్రతిపక్షాలు విమర్శించే క్రమంలో ఒక పద్ధతి పాటిద్దాం. ఇవాళ కేసీఆర్ గారి గురించి నిన్న ప్రసక్తి అవసరం లేదు అంటున్నాను. 4 పథకాలంటే ఎప్పుడు ఒక సామెత ఉంది రాజేష్ గారు, ఇప్పుడు ఒక పెద్ద గీతని చిన్న గీయాలి అంటే దానికంటే పెద్ద గీత గీయాలి పక్క పొట్టి. ఇప్పుడు చిన్న గీతని పెద్ద గీయాలంటే దానికంటే పెద్ద గీత గీయాలి. అంటే ఇప్పుడు సమస్య వస్తుందంటే ఇప్పుడు కేసీఆర్ గురించి నిన్న 4 పథకాల గురించి అవసరం ఏముంది? నిన్న 4 పథకాలు విమర్శలు చేస్తున్నారు కదండి రామ్మోహన్ రావు గారు. మీరు ఒక విషయం ఇప్పుడు వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, ప్రతిదానికి ఏదో పథకాన్ని విమర్శలు చేసినప్పుడు విమర్శలు చేస్తారు కదా, మాట్లాడతారు వస్తలేదు అక్కడ. నేను ఒక మాట నన్ను మొత్తం ఒక 2 నిమిషాలు మాట్లాడేవాడి వరుసగా. నేనేమంటున్నాను, ఇప్పుడు పథకాల అమల్లో డెడ్ లైన్ విధించుకోమని ఎవరైనా చెప్పిండ్రా? డెడ్ లైన్ విధించుకుంటూ వాడే కదా 100 రోజులు అన్నారు. 100 రోజులు మొన్న డిసెంబర్ 25 నాడు రైతు కూలీలకు 6,000 ఇస్తున్నారు. ఎటు పోయింది? ఇప్పటికి నేను మంత్రులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నాను, ఏదైనా ఒక స్పష్టత ఉందా? ఇప్పుడు రేపు రైతు భరోసా వేస్తారు, 6 వేస్తారా, 12 వేస్తారా, 13 వేస్తారా, 17 ప్రతిపక్షాలు అన్నట్టు వేస్తారా? ఏమో 6, 12, 13,000 బాకీ ఉన్నారు, వేస్తారా? అది కాకుండా ఇప్పుడు మన రైతులకు ఇస్తా అన్నది ఇప్పుడు లిస్టులు తయారు కాలే. ఇంత ఆగమెందుకు? ఆగమేఘాల మీద పథకాలు ప్రారంభించడం ఎందుకు? ఇంత అధ్వానంగా అర్ధరాత్రి సర్వే ఎందుకు? మీరు స్పష్టంగా చెప్పండి. ఇవాళ కాకుండా నెలకి ఇస్తామని చెప్పండి. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది ప్రజలకు. ఇవన్నీ చూస్తున్న ప్రజలు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు ఇవాళ నిన్నటి సమస్యలు తక్కువ చేయడానికి కేసీఆర్ మీద పడ్డారు. ఇక బీజేపీ సంగతి చెప్తాను. బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ అనేది కరెక్ట్. అది ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం పేర్లు పెట్టుకుని తప్ప, కేసీఆర్ చేసిన తప్పే, రేవంత్ రెడ్డి చేసిన తప్పే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అన్నారు పేరు పెట్టలేదు, కానీ కేసీఆర్ కిట్ అన్నారు, దాన్ని విమర్శించిన నేను. అందులో సగం పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. రెండే ఏమవుతున్నాయంటే మొత్తం దేశవ్యాప్తంగా చూస్తున్నారు. 2 జాతీయ పార్టీలు ఎక్కడ ప్రాంతీయ పార్టీ ఉంటే అక్కడ ప్రాంతీయ పార్టీ చంపే ప్రయత్నం చేస్తున్నారు. సుభాష్ గారి విమర్శ కూడా ఇక్కడ చూస్తున్నాం. అసలు విడిచిపెట్టి ఆయన కేసీఆర్ ఎందుకు వస్తున్నాడని మాట్లాడినాం. రేవంత్ రెడ్డికి మీకు తేడా ఉంది. ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో స్పష్టంగా నిన్న కేసీఆర్ పేరు అవసరం లేదు. 4 పథకాలు ప్రారంభిస్తున్నాం, సంతోషంగా చేస్తున్నాం, 26 జనవరి అని అద్భుతంగా ప్రకటించాలి. ఎందుకంటే అలా లోపాలు ఉన్నాయి కనుక దాన్ని కప్పించాలంటే ఆ విషయం పక్కకు పోవాలి, ఇంకో చర్చ ముందుకు రావాలి. మనం చేస్తున్న చర్చలు ఇవే. మీరు గ్రామాలకు వెళ్ళండి, ఏ గ్రామ సభకి వెళ్ళండి. కాదు ఎందుకు లోపాలు ఉన్నాయండి రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గ్రామ సభలు ఏర్పాటు చేశారు, లబ్ధిదారులు ఎంపికలు చేశారు, అన్ని చేశారండి. మీరు అట్లా ఎట్లా అనుకుంటారు లోపాలు ఉన్నాయి ఎలా అనుకుంటారు? ముచ్చట చెప్పిస్తున్నాను. నేను చెప్తున్నా టీఆర్ఎస్ కానీ ఇక్కడ నేను చెప్తున్నా 2,500 మహిళలకు ఇస్తున్నారా? 4,000 రూపాయలు పెన్షన్ చేసిండ్రా? ఏం మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ప్రజల భాష మనం మాట్లాడదాం, ప్రజలు ఏం మాట్లాడుతుంది చేస్తామా, లేకుంటే వాళ్ళ పార్టీలలో మనం కూడా పోదామా?
ఇప్పుడు ఇప్పుడు జాతీయ పార్టీగా బీజేపీ ఉన్నది. వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి. అసలు పెట్టి ఇటుబాటు వస్తున్నారు. ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద పోటీ ఉంటే మేము మధ్యలో నెగలలేము, మేము 8 సీట్లకు పరిమితమైనాం, రేపు పొద్దున మేము ప్రతిపక్ష పార్టీకి రావాలంటే బీఆర్ఎస్ ని చంపాలి. ఇది సంగతి వాళ్ళు చేసేది. నేనేమంటున్నాను, మీరు ఎందుకంటే ఎవడొద్దన్నాడు, కానీ విషయం ఏంటంటే కాంగ్రెస్ దారిలో మీరు నడిస్తే లాభం. నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి గారితో నేను చూపిస్తున్నాను. ఏ విషయంలో అంటే నిన్న పద్మ అవార్డులలో తెలంగాణకు అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడడం. మనం బీజేపీ ఎందుకు మాట్లాడితే బీజేపీ మాట్లాడదు, ఎందుకు మాట్లాడదంటే వాళ్ళకు ఎదురైంది కనుక. 5 పేర్లు ప్రతిపాదిస్తే వాళ్ళందరూ కాదా? నేను ఇవాళ వ్యాసం రాశాను. పద్మాలు వికసిస్తున్నాయి, గరిక పువ్వులు వాడిపోతున్నాయి కాదా? గోరెంటి వెంకన్న మనకు అందేశ్రీ గారికి మంచి గౌరవం ఇచ్చారు. నేను కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఏ పని మంచి పని చేసినా దాన్ని ఒప్పుకుంటున్నా. ఇవాళ అందేశ్రీ గారు తెలంగాణ ఆనాడు ఆయన చేయలేకపోయిండు, అఫీషియల్ గా తెలంగాణ మన తల్లిని ఆవిష్కరించలేదు. ఇవన్నీ తప్పంటున్నాను. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పంచలేదు. ఇవాడికి డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కిటికీలు దబా ఇటుకపోతుందండి. ఎందుకు పంచారు? ఇప్పుడు ఏడాది అయింది, ఎందుకు పంచలేదు మీరు? రామోహన్ గారు మీరు ఏమంటారంటే, ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేస్తుంటే ఇందులో కూడా మీరు తప్పుపడుతున్నారు, అంతే అంటారా? సుజాత గారు చూసారా? రాజేష్ గారు ప్లీజ్ ఇస్తాను, మీకు ఇస్తా, టైం ఉంది. సుభాష్ గారు 7 లక్షల అప్పు అని అన్నాడు, అంతేదా? 7 లక్షల కోట్ల తప్పని నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఈ 14 ఏళ్ళ మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి. మీరు వినండి, ప్రజలు ఏమనుకుంటారు చెప్తున్నారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, టీఆర్ఎస్ సంబంధం లేదు. నేనేమంటున్నా, 14 నెలలుగా ఏ చర్చ, మేడిగడ్డ కుంగిబాటు, టెలిఫోను, గొర్రెలు, మా బర్లు అన్ని పోయినాయి. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఏం లేదండి, విచారణ కొనసాగుతున్నాయి. ఎందుకు నాకు అర్థం కదా, విచారణ కొనసాగుతున్నాయి కదా. కేసీఆర్ తప్పు చేస్తే బదాలు నిలబెడతాం. నేను కూడా అంటున్నా, కేసీఆర్ తప్పు చేస్తే బదాలు నిలబెడతాం. ఆ నిలబెట్టే పని ఇచ్చిపెట్టి కమిషన్ రిపోర్టు యాదాద్రి భద్రాద్రి మీద 2 నెలలు అవుతుంది, ఎందుకు బయట పెడతారు? ఏమంటున్నా నేను, వాళ్ళు ఏం గూడుకుంటాను, మీ ఇద్దరి మధ్య ఏమున్నది? రైట్, ఓకే. సుభాష్ గారు చెప్తున్నా. సుభాష్ గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల గురించి మేము పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం. మీరు పెద్దోళ్ళు మీరు మాట్లాడినప్పుడు మేమే మాట్లాడలేదు, మాకు ఛాన్స్ ఇవ్వాలి, మీరే మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు, 14 హామీలు, 400 మొత్తం స్కీమ్స్ అని చెప్పి ఏమంటున్నారు అంటే, బాటం లైన్ ఏంటంటే, అమలు కాని హామీలు కాంగ్రెస్ పార్టీ పదే చేస్తుంది. ఢిల్లీ ఎలక్షన్స్ లో కూడా ఇదే చెప్పింది, మేము అక్కడ 5 గ్యారెంటీలు ఇస్తాం. రుణమాఫీ విషయంలో అదే మాట అన్నారు సుభాష్ గారు. రుణమాఫీ కాలేదు, చేయలేరు, కాంగ్రెస్ తో కాదు అన్న 2 లక్షలు చేశారా లేదండి? ఎక్కడ చేసిందండి సార్? ఏంటంటే మీరు కూడా ఇప్పుడు మీ దగ్గర డేటా లేదని చెప్తే ఒకసారి చూడండి. మీరు 70 లక్షల మంది లోన్ తీసుకుంటే 70 లక్షల మంది లోన్ తీసుకున్నారు. 70 లక్షల మంది తీసుకుంటే ఇవాళ దాన్ని కుదించి లాస్ట్ కి ఏంటంటే 31 లక్షల కోట్ల వరకు ఇచ్చిన్నారు. నిజంగా కనుక ఈ 2 లక్షల కనుక హామీ కనుక కంప్లీట్ గా చేయాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి తెలంగాణ రాష్ట్రానికి. ఓన్లీ ఏంటంటే రైతులకు ఏంటంటే ఇచ్చిన హామీని పక్కన పెట్టారు, అంటే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా ఏంటంటే ఫుల్ఫిల్ చేయడం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పి, టెక్నికల్ ప్రాసెస్ అని చెప్పి ఒక్కొక్కటి సగం మంది లేపేస్తున్నారు. ఉదాహరణకు చెప్తున్నాను నేను, ఇప్పుడు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు మేము ఏంటంటే వ్యతిరేకిస్తున్నాం, పేరు ఏంటంటే మార్చాలి, కంపల్సరీ మార్చాలి, మోదీ గారు ఫోటో పెట్టాలి. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఇస్తున్నాం, ఎందుకంటే సగం డబ్బులు మాయే వస్తున్నాయి అక్కడి నుంచి మన ఏంటంటే మొత్తం రాష్ట్రానికి. ఇందిరమ్మ ఇల్లులో ఒక ఎమ్మెల్యే ఏమంటాడంటే, ఇదంతా ఉత్తుగానే, ఇదంతా తీసుకొని ఏంటంటే కంప్లీట్ గా మనం లిస్ట్ తీసుకుంటాం, ఎమ్మెల్యే ఏంటంటే అప్రూవ్ చేసిన వాళ్ళకి మనం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అంటే, కాంగ్రెస్ కార్యకర్తలకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, కాంగ్రెస్ ఏంటంటే కార్యకర్తలకి రేషన్ కార్డులు ఇస్తారు. రేషన్ కార్డులు చూడండి, ఇవాళ రేషన్ కార్డులు ఇవాళ ఎప్పటి నుంచి అనేది 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవాళ కొత్తగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అంటే, అందులో కూడా ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తారు. ఎలిమినేషన్ ప్రాసెస్ చేసేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఏంటంటే కొంతమందిని తీసుకొస్తారు. అంటే ఈ యొక్క దారి మీద ఏంటంటే ప్రజలను ఏంటంటే మోసం చేస్తున్నారు. ఎస్, మేము ఏంటంటే 100% మేము ఏంటంటే జస్ట్ అడుగుతాం, మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో ఆ మేనిఫెస్టో పక్కన పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న దానికి ఏంటంటే పక్కన పెట్టండి, ఎంతమందికి అడ్వాంటేజ్ వచ్చింది. అందుకోసం ఏంటంటే కర్ణాటకలో ఇవాళ చాలా మంది ఏంటంటే మంత్రులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులే కంప్లీట్ గా కొన్ని స్కీమ్స్ కూడా ఎత్తేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆల్రెడీ తీసేసినారు, మహారాష్ట్రలో ఇట్లనే తీసేసినారు, ఢిల్లీలో కూడా ఎవరు. బండి సంజయ్ గారు కామెంట్ చేయడానికి సరైందంటారా? నిన్న బండి సంజయ్ గారు మేము కేంద్రం నుంచి నిధులు ఇవ్వనివ్వము అనే విధంగా కామెంట్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ పేరు పెడితే అనేది అది అంటే సరైన పద్ధతేనంటారా?
కరెక్టే సరైన మాట్లాడారు. పద్ధతి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మోదీ గారు ఒకటే మాట చెప్తారు, ఎన్నికల వరకే రాజకీయం, ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి అని చెప్పి. అభివృద్ధి దాని మీద తెలంగాణ రాష్ట్రానికి చాలా ఏంటంటే నిధులు వచ్చినాయి. ఆ నిధులు ఏంటంటే దాని మీద ఒక మినిమం కర్టసీ కింద ఏమంటుందంటే అందులో మోదీ గారి ఫోటో పెట్టాలి. మీరు ఏంటంటే వేరే రాష్ట్రాలు చూడండి, అంటే ఎక్కడ ఏంటంటే మోదీ గారి ఫోటో పెడతారు ఏ రాష్ట్రంలో అయినా కూడా. ఒక్క తెలంగాణలో ఏంటంటే యూనిక్ ప్రాబ్లం ఉంది అన్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ ఏంటంటే ఇచ్చిందా, పేర్లు ఏంటంటే పెట్టుడు ఎందుకు, ఏంటంటే మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టారు? అంటే ఇల్లు అనేది ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమం మొదలు పెట్టిందే వాళ్ళు కదా అప్పుడు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు వేరే నాయకులు లేరా తెలంగాణ నుంచి? తెలంగాణ నుంచి వేరే Yes, yes, నాయకులు okay, లేరా? right. వాళ్ళ మీద పెడుతున్నారని దాని మీద ఉంటున్నారు. అందులో దాని ఏంటంటే మొత్తం రాజకీయం చేసుకుంటే దాని మీద అస్సలు సమస్య రామ్మోహన్ రావు ఒకటే చెప్తారు, అస్సలు సమస్యను పక్కన పెట్టి వేరే సమస్యను పక్కన ఏంటంటే అవును కానీ హామీలు ఇవ్వాలి. నాకు విషయం కాదండి, అంటే మీరు ఏమంటున్నారంటే అసలు విషయం పక్కకు పెట్టి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ నేతలు ఏ రకమైన కామెంట్ చేయండి. ఈ బడ్జెట్ ని పక్కన పెట్టడానికి మీరు అనుకోలేదు. మీరు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము ఏంటంటే మీరు ఒక తప్పుడు వాగ్దానాలు ఇచ్చినారు, ఆ వాగ్దానాలు ఇవాళ మీరు అమలు కాలేదు. దీని ఏంటంటే ఒక ఈవెంట్ ఇవన్నీ ఏంటివండి నాకు అర్థం కాదు. ఇప్పుడు చేస్తున్నటువంటి అమలు ఏంటండి సుభాష్ గారు? ఇప్పుడు ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. సుభాష్ గారు ప్లీజ్, ఇప్పుడు ఈ పథకాలన్నీ కనబడుతున్నాయి కదండి. ఫ్రీ బస్సు చేశారు, 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఈ రుణమాఫీ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదండి, పథకాలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఏంటంటే 300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కదా. ఒక ఏంటంటే 100 రూపాయలు మీరు ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు 200 యూనిట్స్ అంటున్నారు. దాంట్లో ఏంటంటే మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టినారు. సుభాష్ గారు దానికి మీరు కదండి, మీరు ప్రజల్లోకి పోయినా కూడా ఇవాళ ఇదే అంటున్నారు. మాకేంటంటే పవర్ 201 యూనిట్ వచ్చిందంటే మొత్తం డబుల్ అంటే ట్రిపుల్ చార్జెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి సుభాష్ గారు, కేంద్ర పథకాలు వీళ్ళు ప్రచారం చేయటం వీళ్ళు చెప్పట్లేదంటే దాని వైఫల్యం మీది కదండి. మీరు ప్రచారం చేసుకోండి, ప్రజల్లోకి మీరు వెళ్ళండి. ఎస్ కేంద్రం నుంచి పథకాలు వస్తున్నాయి, కేంద్రం నుంచి తీసుకెళ్ళండి. ప్రతి ఒక్క గ్రామంలో లైట్ల దగ్గర నుంచి శ్మశాన వాటికల దగ్గర నుంచి రైతు వాళ్ళకి అకౌంట్ల వీటిలో కలిసి రోడ్ల దగ్గర నుంచి సీసీ రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అంటే కేంద్ర ప్రభుత్వం సమర్థించాలి, మీరు చెప్పాలని చెప్పి ఇంతకు అడిగిన ఇప్పుడు అడుగుతున్నాం. నేను అన్నది కరెక్టే, మీరు చేసింది నిజంగా కేంద్రం నుంచి బాగా వస్తుంది. మన రాష్ట్ర నాయకులు దాన్ని తీసుకుపోలేకపోతున్నారు. మీరు అంటే మీరు శుభప్రద్ ప్లీజ్ రాజు ఒకటే మాట. ఇప్పుడు భాస్ గారు అంటున్నారు ఏ రాష్ట్రం లేదు కానీ పక్కన మీ కూటమి ప్రభుత్వం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో, ఎక్కడన్నా మోడీ ఫోటో వేస్తున్నారా? మీరు ఈడ మొత్తుకుంటారు కానీ అది మోడీ ఫోటో మీ కూటమి ప్రభుత్వంలో వేస్తలేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటో కూడా రాజు గారు ఏమంటారు, విమర్శ కూడా ఉండాలి. ఇప్పుడు స్పష్టంగా నేను అడుగుతున్నది 4 పథకాలలో ఎట్లుందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కొడవల 3 అని 2 కొట్టేసి 1 రాసినట్టు ఉన్నది అంటున్నా. ఇప్పుడు దీనికి కారణం ఏంది? వాళ్ళు అదవి కానీ హామీలు ఇచ్చింది అమలు కావాలంటే నేను చెప్పిన 4 హామీలు అటే పోయినాయి. సగం హామీలలో కూడా ఇవాటికి ఇంకా చాలా సమయం తీసుకున్నారు. ప్లీజ్ సమయం లేదు నాకు. ఓకే రాజేష్ గారు చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండు, ఏంటంటే మొత్తం కూడా వివక్ష జరుగుతుంది తెలంగాణకు, పక్క రాష్ట్రంలో 5 ఇచ్చిండ్రు, మనకు కనీసం 4 ఇచ్చేది ఉండే, పద్మశ్రీలు పద్మ విభూషణ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపితే దాన్ని కన్సిడర్ చేయలేరు, మనం ఫైట్ చేయాల్సిందే, ప్రజావేదికగా ప్రశ్నించాల్సిందే అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడాడు. గత 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే. మోడీ గారు తెలంగాణకు ప్రాజెక్టులలో ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలేరు. గతంలో చంద్రబాబు ఆ ఇండియాలో ఉండడం వల్ల మొత్తంగా హైకోర్టు విభజన విషయం కావచ్చు, చాలా విభజన అంశాలు కావచ్చు, నదీ జలాల పంపిణీ విషయం కావచ్చు, అనేక రంగాల్లో తెలంగాణకు వివక్ష చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రశ్నించినటువంటి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి మోడీ గారు ఆ రోజు చాలా మాట్లాడినటువంటి చూసినాం మనం. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సందర్భంలో మోడీ గారితో జాయింట్ మీటింగ్ పెట్టిన ఒక మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక సమావేశంలో తెలంగాణలో పాల్గొంటే ఆ రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వం లాగా నేను చెయ్యను, గత ప్రభుత్వం మొత్తం పేచీలు పెట్టుకుంది కేంద్రంతో, ఈరోజు నేను చోటే బాయ్ బడే బాయ్ లాకుంటా అని చెప్పేసి చాలా మాట్లాడాడు. ఆ చోటే బాయ్ బడే బాయ్ విషయంలో కొనసాగుతుంది. నిన్న మాట్లాడిన విషయం వేరు, వాస్తవానికి
కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుండి పోయి కలుస్తున్నాడు. కేసీఆర్ కి వ్యతిరేకంగా, కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏవైతే కుట్రలు పన్నుతున్నారో ఆ కుట్రల అమల్లో భాగంగా కేంద్రం సహకారం తీసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే మొన్న ఒక్క నిమిషం ఉండండి సుభాష్ అన్న, ఒక్క నిమిషం ఉండండి. సుభాష్ అన్న, మీరు జరుగుతున్నది ఏందే మేము చెప్తున్నాము. మీరు మాట్లాడాల్సింది మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. మీరు కూడా ప్రజల పక్షాన మాట్లాడడం ఇచ్చిపెట్టేసి ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. మీరు ప్రజలు చాలా గమనిస్తున్నారు. విషయంలో గమనించారు, ప్రతి విషయంలో ప్రతి అంశంలో గమనిస్తున్నారు. మీరు మీకున్నటువంటిది మీరు చేయాల్సినటువంటి పాత్ర ఏంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము హామీల మీద పోరాటం చేయాల్సింది ఇచ్చిపెట్టేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు. బీజేపీ వాళ్ళు అందుకే కదా బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కలిసి ఉన్నది, కలిసి పనిచేస్తుంది అనేది స్పష్టంగా రామ్మోహన్ గారు అబ్జర్వేషన్ చెప్పిండు. అబ్జర్వేషన్స్ ఏమున్నాయంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక సాధారణ పౌరుడు ఏమనుకుంటుందంటే బీజేపీ కాంగ్రెస్ ములాఖత్ అయింది, రెండు పార్టీలు కలిసి ఈరోజు రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ఖతం చేయాలనే ప్రయత్నం కుట్ర పడుతుంది. దాంట్లో భాగంగానే కేసు పెడుతుంది. అవన్నీ కూడా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. నాది వర్షన్ కంప్లీట్ అయినాక మాట్లాడండి. రాజేష్ గారు నిన్న చేసినటువంటి 4 గ్యారెంటీలు ఏదైతే 4 పథకాలు అమలు చేస్తామంటున్నారో ఆ 4 పథకాల కన్నా ముందు అమలు చేసినటువంటి పథకాలు రైతు రుణమాఫీ వాళ్ళు చెప్పింది ఏంది, చేసింది ఎంత? వాళ్ళు చెప్పింది, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది 31,000 కోట్లు. సుజాత గారు మీకు ఇస్తాను, సుజాత గారు మీకు ఇస్తాను, ఫైనల్ గా మీకు ఇస్తాను. సుజాత గారు మీరే మాట్లాడారు, 14,000 కోట్లు మాత్రమే. సుజాత గారు మీరే మాట్లాడారు, నేను ఇస్తాను. ఈ రోజు రైతులకు పోయింది 30-40% మించి రైతు రుణమాఫీ జరగలేదు. దానికి ఉదాహరణ నిన్న రైతు సభ జరిగితే నిన్న ఏదైతే ఈ పథకాలకు సంబంధించింది బషీరాబాద్ లో అంటే తాండూరు కాన్స్టిట్యున్సీలో సోదరి ఇంతకుముందు సుజాత అక్క గారు చెప్పినట్టు తాండూరు కాన్స్టిట్యున్సీలో బషీరాబాద్ మండల్లో కాసింపూర్ లో జరిగినటువంటి ఆ పథకాల దాంట్లో పథకాలు ఏదైతే లీస్ట్ ఇచ్చిర్రో ఆ లీస్ట్ లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిర్రు. అనర్హులకు లీస్ట్ ఇస్తున్నారు, మీరు అనర్హులకు పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి నిన్న గడబడి జరిగింది. అలా ప్రతి గ్రామంలో ఎందుకంటే రాజేష్ గారు ఈరోజు ఈ 4 పథకాలు కూడా ఎవరి కోసం అమలు చేస్తున్నారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఆ పథకాలు జరుగుతాయి. అది నేను అంటలేను, నేను చెప్తలేను. రాజేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి అనుకుంటా, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు స్పష్టంగా కార్యకర్తల మీటింగ్ లో సమావేశంలో చెప్పిండు, మేము కలెక్టర్లను ఆదేశించినాం, మీరు ఎక్కడ కూడా లీస్ట్లని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఊర్లో ఉండేటటువంటి నాయకులు ఫైనల్ చేస్తారు, వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైనల్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైనల్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు రాదు, పెన్షన్ రాదు అని చెప్పేసి స్పష్టంగా నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు చెప్పారు. సుజాత గారు ఈ రోజు రాజేష్ గారు సుజాత గారు వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీల అమలు కూడా వాళ్ళు టైం లైన్ రోజులలో అమలు చేస్తామన్నారు. 100 రోజులలో ఏ పథకం అమలు చేసిర్రు? ఒక్క హామీ తప్ప ఇంకొక హామీ అమలు అయితలేదు మొత్తం రాష్ట్రంలో. ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్ మొత్తం అందరికి అర్హులకు అందరికి వస్తారు. సుజాత గారు వాళ్ళకే ఇచ్చేయండి సమయం మొత్తం. సుజాత గారు మీరు మాట్లాడుతురండి, మీకు సమయం ఇస్తాను, మీరేం టెన్షన్ పడకండి ప్లీజ్. సుజాత గారు మాట్లాడండి ప్లీజ్. నిజంగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకి పథకాలు వస్తున్నాయా, అందుకే గొడవలు జరిగినాయి మీ కాన్ఫరెన్స్ లో? కొంచెమన్నా మాట్లాడేటప్పుడు తెలివితోనే మాట్లాడాలి. ఇలాంటి మాటలు మాట్లాడి అన్యాయమైనటువంటి అబద్ధాల పూరితమైన స్టేట్మెంట్లు ఇస్తే ఎవరు హర్షించరండి.
అందరితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి ఇవ్వద్దా? వాళ్ళు వాళ్ళకే ఇచ్చుకోండి, మొత్తం వాళ్ళకే ఇచ్చుకోండి అక్క, వాళ్ళకే మళ్ళీ ఇచ్చుకోండి. ఆయన డిస్టర్బ్ చేస్తే మాట్లాడదండి సుభ ప్లీజ్ మాట్లాడకండి. మీరు కాదు. సుభ ప్లీజ్ మాట్లాడకండి. సుధప్రభ ప్లీజ్ మాట్లాడకండి. ప్లీజ్ ఆమె మాట్లాడించండి. ప్లీజ్ మాట్లాడండి సుజాత గారు. నేను మాట్లాడేంత వరకు ఎవరిని డిస్టర్బ్ చేయనీయకండి. నాకు ఒక 5 నిమిషాలు పూర్తి స్థాయిలో సమయం ఇవ్వండి. మాట్లాడండి. ఎందుకంటే ఇందాక మాట్లాడుతుంటే కూడా డిస్కనెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు. పర్లేదు మాట్లాడండి. నేను ఒకటి ఫస్ట్ రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి మొదలు పెడతాను. వారు అడుగుతున్నారు కేసీఆర్ ని తిట్టకుండా వీళ్ళ సభ జరగదా అంటే, అవును బరాబర్, ఆయన ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ తరఫు నుంచి మాట్లాడాల్సినటువంటి నాయకుడు, ఆయన బయటకు వచ్చి మాట్లాడకుండా వీళ్ళు ప్రతిసారి పులి వస్తుంది, పులి బోర్ల నుంచి బయటకు వస్తుంది, వీళ్ళ తాట తీస్తుంది, 3 నెలల్లో ప్రభుత్వం కూల్చేస్తాము, 6 నెలల్లో ప్రభుత్వం కూల్చేస్తాము అని మాట్లాడినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? ఆయన నల్గొండలో సభ పెట్టి మా ప్రభుత్వం పడిపోతుంది, మేమే అధికారంలోకి వస్తాము అని బూతులు ఇష్టం వచ్చినని బూతులు తిట్టినప్పుడు గుర్తు లేదా? ఆయన ఎందుకు తిట్టాలి మరి? అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ లో 100 తిట్లు తిడుతుండే అందరినీ. ఆయన తిట్టలేదు అనడానికి ఏదో ఒక్క సభనన్నా చూపియండి, ఏ ఒక్క ప్రెస్ మీట్ అన్నా చూపియండి. సరే, అది పక్కన పెడదాం. ఇంకొక విషయం, నేను రామ్మోహన్ రావు గారికి, శుభప్రద పటేల్ గారికి, అలాగే సుభాష్ అన్న గారికి నేను తెలియజేస్తున్నా, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు పెట్టొద్దు అని పేరు పెట్టొద్దు అంటున్నారు. ఎంత ఉందండి కేంద్రం వాటా? అందులో 80,000 రూపాయలు. మేము ఇస్తున్నది 6 లక్షల రూపాయల్లో కేంద్రం వాటా 80,000 రూపాయలు. మా వాటా ఎంత? 5,20,000 రూపాయలు. అయితే ఎస్సీ ఎస్టీలకి అయితే 5,20,000 ఇస్తున్నాం. మాకు మా వాటా పూర్తి స్థాయిలో, మా వాటాలో ఇందిరాగాంధీ గారి పేరు పెట్టడం, ఇందులో ఎక్కడైనా లోపము తప్పు ఉందా? మీరు నాకు చెప్పండి. 80,000 ఇస్తున్న మోదీ ఫోటో పెట్టాలంట, 5,20,000 ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టొద్దండ. ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? మీరు మీ రాష్ట్రాలలో, కేవలం మీ రాష్ట్రాలలో ఎక్కడైతే కార్యక్రమాలు పథకాలు చేస్తున్నారో అక్కడ మోదీ ఫోటో ఉంటుంది. ఇంకెక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఉంటుందా? ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి పక్క రాష్ట్రాల్లో కూడా పెడతలేరు అని చెప్పేసి రామ్మోహన్ రావు గారు అన్నారు ఇంతకుముందు. పక్క రాష్ట్రాల్లో కూడా మోడీ ఫోటో పెట్టట్లేదని రామ్మోహన్ రావు గారు అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినామే, ఆమె పేరు పెడితే మేము ₹1 కూడా ఇయ్యము అని అంటే మీ ఉద్దేశం ఏంది? పేదోళ్లకు బతకడానికి, ఉండడానికి, గూడు ఇయ్యడానికి మేము ఒప్పుకోము అనే విధమే కదా మీది. ఇంకో విషయానికి వస్తే రేషన్ బియ్యం మీరు ఇస్తున్నాయి దొడ్డు బియ్యం, మేము ఇప్పటి నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. మేము దాని మీద కూడా మీ తొల్లి, మీ గడబడు. ఈ రోజు ఇస్తున్న రేషన్ కార్డుల మీద గ్రామ సభల్లో గడబడైతుందంట. బషీరాబాద్ లో జరిగినటువంటి సభలో ఎవరు గందరగోళం చేశారో నేను కాశీంపూర్ లో నేను అడిగిపిస్తా. అన్ని నియోజకవర్గాల్లో జరిగినప్పుడు ఎక్కడ కూడా గొడవ కాలేదు. నేను ఈ రోజు అంటున్నా, బరాబర్ ఎవరైనా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఇంకెవరైనా వ్యతిరేకులు ఉండనియండి, సామాన్య పేద బలహీన బడుగు వర్గాల ప్రజలు ఎవరున్నా కూడా వాళ్ళకి అందరికీ కూడా పథకాలు అమలు జరుగుతాయి. ఈ రోజు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వట్లేదా? 54 లక్షల మందికి ఈ రోజు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందట్లేదా? 200 యూనిట్లు ఈ రోజు 46 లక్షల మందికి అందట్లేదా? ఉచిత బస్ అందట్లేదా? ఆరోగ్యశ్రీ అందట్లేదా? 56,000 ఉద్యోగాలు ఇయ్యలేదా? 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు. మేము ఒక్క సంవత్సరంలో దేశంలో సుజాత గారు పటేల్ సుజాత గారు మీరు అబద్ధాలు చెప్తే కూడా ఒక్క నిమిషం సుభాష్ గారు ప్లీజ్. సుజాత గారు ప్రజలకు అదే చెప్తున్నారు, మాకు అదే చెప్తున్నారు మీడియా డిస్కషన్ లో వచ్చి. ఒకటి సుజాత గారు ఒక్క పాయింట్ ఇక్కడ. సుభాష్ గారు నిజంగానే సుజాత గారు అన్నట్లు ఈ రోజు వాళ్ళు 5,20,000 ఇస్తున్నారు, మీరు కేవలం 80,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఎట్లా పెడతారు మోడీ ఫోటో అనే విధంగా ఈ రోజు క్వశ్చన్ చేశారు. అప్పుడు అది తర్వాత అడగండి, వాళ్ళకి సమయం ఉండదు, తర్వాత అడగండి, నాకు చెప్పనియండి. వాళ్ళ ముగ్గురు వేసిన ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి కదా. మ్యూట్ లో ఉన్నారు మీరు. చెప్పండి. అన్న మాటలన్నిటిని నెపం మోసుకొని మేము ఇలాగే ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీ నెలకి 65,000 కోట్ల 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఇది ఎవరయ్యా జాగిరి అడగండి ఫస్ట్. ఎందుకు కట్టాల్సి వచ్చింది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం? అన్ని తప్పులే మాట్లాడితే ఎట్లాక? తప్పు మాట్లాడితే ఎట్లాక? మాట్లాడిన తర్వాత మాట్లాడుకో. నువ్వు మాట్లాడుతూ లెక్కలన్నీ తప్పులు చెప్పుకుంటా
లెక్కలు తప్పు చెప్తురాక మాట్లాడండి. శుభప్రభ మాట్లాడండి ప్లీజ్. ఒక్క నిమిషం వినాలి. ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు అస్సల్లో నుంచి మేము తీర్చేసాం. 7,25,000 కోట్ల రూపాయలు వీళ్ళు 21,000 కోట్ల రూపాయల అప్పులు చూపిస్తుంటే అందులో నుంచి 3,000 కోట్లు అస్సలు కూడా తీర్చేసినాం. ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో సమయం లేదు, అవన్నీ తర్వాత మాట్లాడదాం. శుభప్రభ పటేల్ ప్లీజ్, అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. శుభప్రభ మాట్లాడదాం. 10 సంవత్సరాల పాలనలో ఎందుకు మ్యూట్ చేయలేదు? వాళ్ళు మాట్లాడినంత సేపు నేను సొంతంగా మ్యూట్ లో ఉన్నా. తప్పు చేస్తే సమయం లేదండి. తర్వాత చెప్పుకో, నీ దగ్గర ఉన్న ఆన్సర్ తర్వాత చెప్పుకో. నేను మాట్లాడినప్పుడల్లా డిస్టర్బ్ చేయడం ఏం పద్ధతి? మాట్లాడండి. డిబేట్ లో కూర్చున్నాం, మాట్లాడండి ప్లీజ్. టర్మ్ వచ్చినప్పుడు నన్ను పూర్తి స్థాయిలో మాట్లాడియాలి. పడ్డానికి ఇక్కడ ఏమన్నా అలగజనం ఉన్నారు అనుకున్నారా? ప్రభుత్వం నడిపిస్తున్నాం మేము ఇక్కడ. మాట్లాడండి. సమయం వేస్ట్ చేయకండి, మాట్లాడండి. తుంగలో తొక్కేలేదు ఇచ్చినటువంటి హామీల్ని. ఒక్కొక్కటిగా అబద్ధాలు చెప్తుంటే వినుకుంటూ పోవాలా మేము? అన్ని ప్రజలు గమనిస్తుంటారండి. ఒకటండి సుజాత గారు అప్పు ప్రభుత్వం కడుతోంది. సుజాత గారు 500 కోట్లు నెలకి. సుజాత గారు ఎందుకు కట్టాల్సి వస్తుంది అని బ్రాహ్మణ్ సుజాత గారు నేనేమంటా సుజాత గారు ఇస్తాను. సుజాత గారు ఒక్క పాయింట్ ఇక్కడ. సుజాత గారు మీరు ఒకటి సుజాత గారు ఇది డిబేట్ చెయ్యాలి. సుజాత గారు ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా కదండి, ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు గ్రహిస్తుంటారు, ప్రజలు గమనిస్తుంటారు. కాబట్టి పర్లేదు, ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు గ్రహిస్తుంటారండి, ప్రజలు అన్ని గమనిస్తుంటారు, చూస్తారు. అన్ని గమనించడం కాదండి, ఇప్పుడు సిక్స్ టీవీ ప్రేక్షకులు కూడా చూస్తుంటారు. తప్పులు పోవద్దు ప్రజలకు. సుభాష్ గారు సమయం లేదు, సుభాష్ గారు చెప్తున్నారు. అప్పు చేసిర్రు 1,40,000 కోట్లు ఈ ఏడాదిలో అప్పు చేసిర్రు. ఏ పథకం అమలు చేసిరో చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ ఏ పథకం అమలు చేసిర్రు? ఒక పథకం అమలు చేయలేరు. ఆ మహిళలకు ఇచ్చిరా 2,500. రైట్, సమయం లేదు. సుజాత గారు ప్లీజ్ ఒక నిమిషం. సుజాత గారు ప్లీజ్, సమయం లేదు. రైట్, సుజాత గారు మహిళలకు స్కూటీలు ఇచ్చిర్రా? మహిళా విద్యార్థులకు ఇస్తారండి, ఇంకా సమయం ఉంది కదా, ఇస్తారు. 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిర్రా వీళ్ళకు, యువతకు? వారిని మీరు శుభప్రద పటేల్ ని మ్యూట్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చెప్తా. సమయం లేదండి, సమయం లేదు. మీరు కూడా చాలా సేపు మాట్లాడారు. సుజాత గారు మీరు చాలా సేపు. సుజాత గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సుజాత గారు మీరు 10 minutes మాట్లాడారండి, ప్లీజ్ చాలా సేపు మాట్లాడారు. ఒక్కటి ఫైనల్ గా సుభాష్ గారు ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఏదైతే సుజాత గారు అడిగారో 5,20,000 మేము ఇస్తున్నప్పుడు మీరు ఇచ్చే 80,000 కోసం మోడీ ఫోటో ఎందుకు పెట్టాలని క్వశ్చన్ షార్ట్ గా చెప్పండి, సమయం లేదు ప్లీజ్. ఇప్పుడు తప్పు చెప్తున్నానండి, లెక్కలు తప్పు చెప్తున్నాను. 80,000 ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే అట్లా కాదు. అలా 5,60,000 లోపల ఏంటంటే 50% ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వస్తుంది, మిగతా ఏంటంటే హుడ్కో లోన్ ఇచ్చేది. వీళ్ళు పెట్టేది ఏంటంటే 1%. ఆ 20% కూడా మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు. అందుకోసమే కదా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే ఇంతవరకు మన ఏంటంటే ఈ ఒక ఇల్లు ఏంటంటే ఇంతవరకు కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంటంటే మొత్తం ఏంటంటే ఫ్లాప్ ఎందుకైనా ఇంతకుదు, ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, కట్టలేదు. కాంట్రాక్టర్ మొత్తం వెళ్ళిపోయినారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీరేంటంటే ఏంటంటే ప్రైసెస్ పెరిగినాయి, కాంట్రాక్టర్ లేడు, కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టండి, మీరు ఎవరొద్దంటున్నారు. కానీ ఏంటంటే అలా కేంద్ర ప్రభుత్వం తెలిపే అంటే లెక్కలు మొత్తం తప్పు చెప్తున్నారు, ట్విస్ట్ చేసి చెప్తున్నారు. ఇది ఏంటంటే మంచి పద్ధతి కాదు. మీరు చెప్పినంత మాట్లాడంటే ప్రజలు మొత్తం నవ్వరు, ఎందుకంటే అలా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం చాలా ఎక్కువ ఉన్నది. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సుభప్రభ పటేల్ గారికి, అదేవిధంగా సుభాష్ గారికి, అదేవిధంగా కళ్ళ సుజాత గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి కాంగ్రెస్ సర్కారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతుందో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని కూడా చెప్పారు. ఇక నిన్న ఏదైతే ముఖ్యమంత్రి ప్రారంభించారో రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సో ఇవన్నీ కూడా అమలు అవ్వబోతున్నాయి. ఈరోజు రైతుల అకౌంట్లో, ప్రతి రైతు అకౌంట్లో కూడా రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు ఈరోజు యొక్క రైతు ఖాతాలో జమ అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. చూడాలి మరి, కాసేపట్లో బ్యాంకులు ఓపెన్ అవుతాయి కాబట్టి మరి ఎంతవరకు రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.